వెల్కమ్ టు టీసెట్. ఈ వీడియోలో మనం ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పండుగలను డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ఏ రాష్ట్రంలో ఎటువంటి పండుగలు ఉన్నాయి అనేటువంటి చూద్దాం. ముందుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పండుగలను చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ప్రభుత్వము గుర్తించినటువంటి పండుగలు, ప్రభుత్వము అఫీషియల్గా సెలబ్రేట్ చేసేటువంటి పండుగలు, తెలంగాణ ప్రభుత్వము స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసినటువంటి పండుగలు. ఆ పండుగలే బతుకమ్మ అండ్ బోనాలు. ఆ పండుగలే బతుకమ్మ అదేవిధంగా బోనాలు అనేటువంటి పండుగలు. వాటి గురించి చూద్దాం. తెలంగాణలోని ఫెస్టివల్స్ అయినటువంటి తెలంగాణలోనే బోనాలు. ఇవి బోనాలు అనేటువంటివి గాడెస్ మహంకాళికి డెడికేట్ చేస్తూ మహంకాళి అమ్మవారిని ప్రే చేస్తూ సెలబ్రేట్ చేసేటువంటి ఫెస్టివల్ బోనాలు. దాని తర్వాత ఇంకొక ఫెస్టివల్ మనం చూసుకున్నట్లయితే ఇంకొక ఫెస్టివల్ వచ్చి బతుకమ్మ అనేటువంటి ఫెస్టివల్ అండి. బతుకమ్మ ఫెస్టివల్ అనేటువంటిది దీన్ని మనం ఫ్లవర్ ఫెస్టివల్గా ఫ్లవర్స్ ఫెస్టివల్గా మనం చెప్పవచ్చు అండి. ఈ పండుగని దాదాపు 9 days వరకు కూడా 9 days వరకు కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. జనరల్గా ఈ ఫెస్టివల్ అనేటువంటిది అంటే దసరా సందర్భం ఏదైతే వస్తూ ఉందో దసరా టైంలో ఈ ఫెస్టివల్ అనేటువంటిది స్టార్ట్ అవుతూ ఉంటుంది అండి. ఓకేనా. 9 days సెలబ్రేట్ చేస్తారు ఈ యొక్క బతుకమ్మ అనేటువంటి ఫెస్టివల్ని. రకరకాల పువ్వులు అనేటువంటివి, ప్రధానంగా తంగేడు పువ్వులు అనేటువంటివి సేకరించి ఈ విధంగా ఫ్లవర్స్ అన్నీ కూడా ఈ విధంగా అరేంజ్ చేస్తుంటారు. దాని తర్వాత నిమజ్జనం అనేటువంటిది చేస్తూ ఉంటారు. ఇది తెలంగాణ ప్రభుత్వము అఫీషియల్గా స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఆ రెండే బోనాలు అదేవిధంగా బతుకమ్మ అనేటువంటి ఫెస్టివల్స్. ఇంకా దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఈ బ్రహ్మోత్సవం అనేటువంటిది నిర్వహిస్తూ ఉంటారు. ఇది కూడా మనకి తిరుమల తిరుపతి దేవస్థానం, వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏదైతే ఉందో తిరుపతిలో, అక్కడ ఈ బ్రహ్మోత్సవం అనేటువంటి దాన్ని 9 days నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనిపైన కూడా గతంలో క్వశ్చన్స్ రావడం జరిగింది. అంటే క్వశ్చన్స్ అనేటువంటిది బ్రహ్మోత్సవం అనేటువంటిది ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు అని గతంలో క్వశ్చన్స్ అడిగారు. ఏ రాష్ట్రము అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇక దాని తర్వాత ఉగాది పండుగని సెలబ్రేట్ చేస్తారు, దసరా పండుగని కూడా సెలబ్రేట్ చేస్తారు. ఈవెన్ ఉగాది కానీ దసరా కానీ తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రేట్ చేస్తారు. ఈవెన్ ఇదే దసరాని భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో మహారాష్ట్ర కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, కర్ణాటక కానీ ఈ ప్రాంతాల్లో కూడా దసరా ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేస్తారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఈ ఉగాది అనేటువంటిది తెలుగు సంవత్సరానికి సంబంధించింది. తెలుగు నెలలు ఏవైతే ఉన్నాయో తెలుగు సంవత్సరంలో అంటే ఈ తెలుగు నెలలు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభమయ్యేటువంటి టైంలో ఈ ఉగాది అనేటువంటిది సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ అస్సాం రాష్ట్రం నుంచి మన ఫెస్టివల్స్ చూసుకున్నట్లయితే అస్సాం రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి ఫెస్టివల్ మజులి అనేటువంటి ఫెస్టివల్ అండి. అస్సాం రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి ఫెస్టివల్ చూసుకుంటే మజులి అనేటువంటి ఫెస్టివల్. ఇక దాని తర్వాత ఎలిఫెంట్ ఫెస్టివల్ అని, దెహింగ్ పట్కై ఫెస్టివల్ అని, బిహు ఫెస్టివల్, అంబుబాచి మేళా, అస్సాం టీ ఫెస్టివల్ ఈ ప్రధానంగా జరుపుతుంటారు. దానితో పాటు కామాఖ్యదేవి ఫెస్టివల్ కూడా ఉంటుంది ఇదే అస్సాం రాష్ట్రంలో గహౌతి అనేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో ఇక్కడ కామాఖ్యదేవి టెంపుల్ ఉంటుంది. కామాఖ్యదేవి టెంపుల్ అనేటువంటిది మనకి ఏదైతే ఈ అష్టాదశ పీఠాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వన్ ఆఫ్ ద పీఠం కామాఖ్యదేవి టెంపుల్. అక్కడ జాతరని నిర్వహిస్తూ ఉంటారు. ఇది ప్రపంచంలోనే ఒక ప్రసిద్ధి చెందినటువంటి ఫెస్టివల్గా లేక జాతరగా ఫెస్టివల్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే. దీనిపైన కూడా గతంలో చాలా ఎగ్జామ్స్లో అడిగారు అండి క్వశ్చన్స్. ఏమని అంటే కామాఖ్యదేవి జాతర ఏ రాష్ట్రంలో జరుగుతూ ఉంటుంది అని అడగటం జరిగింది. అస్సాం రాష్ట్రంలో జరుగుతూ ఉంటుంది. ఈ కామాఖ్యదేవి ఫెస్టివల్ యొక్క విశిష్టత లేదా జాతర వల్ల విశిష్టత ఏంటి అంటే మనందరికి మైథలాజికల్గా చదువుకుని ఉంటాం. సతీ అనేటువంటి దేవత ఎవరైతే ఉన్నారో సతీ యొక్క బాడీ పార్ట్స్, సతీని వధించినప్పుడు తన యొక్క బాడీ పార్ట్స్ అనేవి కూడా మన భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో పడతాయండి. ఈవెన్ శ్రీలంకలో కూడా పడతాయి. వివిధ ప్రాంతాల్లో తన యొక్క బాడీ పార్ట్స్ పడతాయి. ఇక్కడ ఈ కామాఖ్యదేవి టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ సతీ యొక్క ఇంటర్నల్ పార్ట్, ఇంటర్నల్ ఆర్గన్ అనేటువంటిది అక్కడ పడటం జరిగింది అండి. ఓకేనా. అందుకోసం అక్కడ మెన్స్ట్రువల్ సైకిల్కి సంబంధించినటువంటి పూజలన్నీ కూడా కామాఖ్యదేవి టెంపుల్లో చేస్తూ ఉంటారు. ఇది ఇంపార్టెంట్ అంశం. అదేవిధంగా ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో కూడా అడిగినటువంటి అంశం ఇది. చూద్దాం తర్వాత. వన్ బై ఫెస్టివల్ చూద్దాం. అస్సాంలో మజులి అనేటువంటి ఫెస్టివల్ ఉంటుంది.
సో ఈ ఫెస్టివల్ వచ్చేసి మజులీ ఐలాండ్ ఏదైతే ఉంటుందో, సో మజులీ ఐలాండ్ అంటాం. సో అస్సాంలో అతిపెద్ద రివర్ ఐలాండ్ మజులీ. సో దాంతోపాటు మన ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ ఐలాండ్గా మనం చెప్పుకోవచ్చు మజులీ. సో ఈ ప్రాంతంలోనే మజులీ అనేటువంటి ఒక ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇంకొక అంశం మనం చెప్పుకోవచ్చు, ఈ మజులీ ఐలాండ్ అనేటువంటిది ఏర్పడడానికి గల కారణం ఏంటి అంటే బ్రహ్మపుత్ర నది అనేటువంటిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఇండియా మ్యాప్ అని మనం అనుకుంటే, సో ఇండియా మ్యాప్ అనుకుంటే ఇక్కడ టిబెట్ ప్రాంతంలో బ్రహ్మపుత్ర నది అనేటువంటిది జన్మిస్తుందండి. టిబెట్ ప్రాంతంలో బ్రహ్మపుత్ర నది అనేటువంటిది జన్మిస్తుంది. సో ఇక్కడ జన్మించినటువంటి నది ఈ విధంగా వచ్చి దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అయిన తర్వాత సో అస్సాం ప్రాంతంలోకి వచ్చేటప్పటికి ఈ బ్రహ్మపుత్ర నది కాస్త 2 పాయలుగా విడిపోతుందండి. బ్రహ్మపుత్ర నది 2 పాయలుగా విడిపోతుంది. విడిపోయిన తర్వాత ఈ 2 పాయల మధ్యలో అంటే బ్రహ్మపుత్ర దిహాంగ్ దబాంగ్ అనేటువంటి పేర్లతో బ్రహ్మపుత్ర నది విడిపోయిన తర్వాత కొంతమేర ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది. సో ప్రవహిస్తూ ఉంటుంది. ఈ మధ్యలో ఏమైంది, ల్యాండ్ అనేటువంటిది, నేల అనేటువంటిది ఏర్పాటైంది. సో దాన్నే మనం అంటాము ఐలాండ్ అంటాం. తెలుసు కదా ఐలాండ్, ద్వీపం అంటే ఏంటి, చుట్టూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ల్యాండ్ అనుకుంటే చుట్టూ కూడా వాటర్ ఉంటే దాన్ని ద్వీపం అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్షద్వీప్ అనుకోండి. సో లక్షద్వీప్ ఈజ్ అన్ ఐలాండ్. ఎందుకు అంటాం, లక్షద్వీప్ చుట్టూ కూడా 4 పక్కల కూడా వాటర్ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఏదైతే ల్యాండ్ బ్రహ్మపుత్ర నది చీలటం ద్వారా ఏర్పడిందో దాన్ని ద్వీపం అంటాం. సో ఈ ద్వీపం అనేటువంటిది ఎందుకు ఏర్పడింది, నది వలన ఏర్పడింది. సో బ్రహ్మపుత్ర నది అనేటువంటిది దిహాంగ్ దబాంగ్ అనేటువంటి నదుల పేర్లతో విడిపోవటం ద్వారా ఆ మధ్యలో ఏర్పడింది కాబట్టి సో దాన్నే రివరైన్ ఐలాండ్ అన్నాం. సో దీనికి ఒక పేరు పెట్టాం, దాన్ని మజులీ అనేటువంటి పేరు పెట్టాం. సో ఈ మజులీ ఐలాండ్ అనేటువంటిది ప్రపంచంలోనే అతిపెద్ద ఐలాండ్గా మనం చెప్పుకుంటా ఉన్నాం. నెక్స్ట్ చూసుకోవచ్చు. సో దాని గురించి ఇదంతా కూడా అంశం. సో దాని తర్వాత ఈ ఫెస్టివల్ అనేటువంటిది ఈ మజులీ ఫెస్టివల్ అనేటువంటిది జనరల్గా 16th సెంచరీ నుంచి కూడా, సో 16వ శతాబ్దం నుంచి కూడా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే ఎలిఫెంట్ ఫెస్టివల్ అండి. సో ఎలిఫెంట్ ఫెస్టివల్, సో ఇక్కడ అస్సాం రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వివిధ నేషనల్ పార్క్స్ ఉండటం జరిగింది. అస్సాం రాష్ట్రంలో వివిధ నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో జాతీయ ఉద్యాన వనాలు అని చెప్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే అస్సాంలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ చూస్తే ఒకటి మానస్ అంటాం, రెండు కాజీరంగా అంటాం. అర్థమైందా? సో 2 కాజీరంగా అంటాం. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే అస్సాంలో ఉన్నటువంటిది ఆరెంజ్, సో ఆరెంజ్ లేదా ఆరెంజ్ మన ఇష్టం. సో ఇట్లాంటి నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో ఈ నేషనల్ పార్క్స్లో ఎక్కువగా ఏనుగులు ఎక్కువగా ఉంటాయండి. ఈ నేషనల్ పార్క్స్లో ఎక్కువగా ఏషియాటిక్ ఎలిఫెంట్స్ ఉంటాయి. సో అవి ఏనుగులు ఉంటాయంట. సో ఆ ఏనుగులను ప్రొటెక్ట్ చేయడానికి, కన్జర్వ్ చేయడానికి, రక్షించడానికి, వాటి యొక్క పాపులేషన్ని పెంచడానికే ఈ యొక్క ఎలిఫెంట్ ఫెస్టివల్ని నిర్వహిస్తారు అస్సాం రాష్ట్రంలో. చూసాం కదా, ఇప్పుడు ఈ విధంగా ఏనుగులన్నీ కూడా నుంచోబెట్టి వాటికి పూజ కార్యక్రమాలు, దాంతోపాటు దానికి కావాల్సిన ఫుడ్ అంతా కూడా పెడతా ఉంటారు. సో ఇది అస్సాం రాష్ట్రంలోనే సెలబ్రేట్ చేస్తారు ఏనుగులకు సంబంధించినటువంటి ఫెస్టివల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇట్లాంటి ఫెస్టివలే తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో పోలాల అమావాస్య అని చెప్పేసి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఏం చేస్తారు అంటే రైతులు ఎవరైతే ఈ ఆవులు కానీ ఎద్దులు కానీ ఏవైతే వ్యవసాయానికి ఉపయోగించేటువంటి జంతువులు ఉంటాయో వాటి మొత్తానికి కూడా పూజలు చేస్తూ ఉంటారు. సో అట్లాంటి పండగ ఆ పోలాల అమావాస్య పండుగ ఏదైతే చేస్తూ ఉన్నారో ఆదిలాబాద్లో, సో అట్లా ఆ విధంగానే ఈ అస్సాం రాష్ట్రంలో ఏనుగులకు సంబంధించిన పండగని చేస్తూ ఉన్నారు. ఇది ఒక ఇంపార్టెంట్. నెక్స్ట్ బిహు ఫెస్టివల్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఎగ్జామ్స్లో అడిగారు బిహు ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు, అస్సాం రాష్ట్రంలో. బిహు ట్రైబ్స్ ఏ రాష్ట్రంలో ఉంటారు, అస్సాం రాష్ట్రంలో ఉంటారు. ఓకేనా? సో చాలా ఎగ్జామ్స్లో అడగటం జరిగింది. చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఈ పండగ అనేటువంటిది బిహు అనేటువంటి పండుగను ఎప్పుడు సెలబ్రేట్ చేస్తూ ఉంటాము అంటే ఎప్పుడైతే సీజన్స్ మారుతూ ఉంటాయో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలుసండి సీజన్స్ అనేటువంటివి మనందరికీ తెలుసు. లైక్ ఇండియాలో చూసుకున్నట్లయితే 3 సీజన్స్ ఉంటాయి. ఒకటి ఖరీఫ్ అంటాం, ఒకటి ఖరీఫ్ అనేటువంటి సీజన్, 2 రబీ అనేటువంటి సీజన్,
3 జైద్ అనేటువంటి సీజన్స్. సో ఈ సీజన్స్ అనేటువంటివి ఎప్పుడైతే మారుతూ ఉంటాయో ప్రతి సీజన్లో కూడా ఈ బిహు అనేటువంటి ఫెస్టివల్ని అస్సాం రాష్ట్రం వ్యాప్తంగా కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో అందులో భాగంగా స్ప్రింగ్ టైం వచ్చినప్పుడు, స్ప్రింగ్ సీజన్ వచ్చినప్పుడు అక్కడ బోహాక్ లేదా రంగోలీ బిహు అనేటువంటి దాన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ సీజన్స్లో లైక్ ఇప్పుడు చూసుకున్నట్లయితే కొంగాలి బిహు అని, బొగాలి బిహు అనేటువంటివి కూడా ఇవి సీజన్ మారినప్పుడల్లా అస్సాం రాష్ట్రంలో సెలబ్రేట్ చేస్తారు. నెక్స్ట్ అంశం అంబుబాచి మేళా అంటాం. సో ఇదే సేమ్ అంబుబాచి మేళా, ఇదే కామాఖ్యాదేవి టెంపుల్కి సంబంధించినటువంటి మేళా, అంబుబాచి మేళా అండి. ఓకేనా? సో అంబుబాచి మేళా లేదా కామాఖ్యాదేవి టెంపుల్ యొక్క జాతరకు కూడా పిలుస్తూ ఉంటాం. సో గౌహతిలో జరుగుతూ ఉంటుంది. సో దీనిని మహాకుంభ ఆఫ్ ద ఈస్ట్ అంటాం. మహాకుంభ ఆఫ్ ది ఈస్ట్. మహాకుంభమేళ మనం చూసుకున్నట్లయితే కాశీ ప్రాంతంలో, హరిద్వార్ ఆ ప్రాంతాల్లో జరుగుతుంటుంది కదా మహాకుంభమేళ. సో అట్లాంటిది ఇప్పుడు ఇది ఈస్టర్న్ పార్ట్లో, సో ఈశాన్య రాష్ట్రాలలో జరిగేటువంటి కుంభమేళ అన్నట్టు, మహాకుంభమేళ ఇది కామాఖ్యాదేవి టెంపుల్ యొక్క జాతర. సో ప్రపంచ దేశాల నుంచి ఈ జాతర జరిగేటప్పుడు భక్తులు వస్తూ ఉంటారు. ఇక దాని తర్వాత ఎవరైతే పిల్లలు ఉన్నారో వారు కూడా ఈ ప్లేస్ని విజిట్ చేస్తూ ఉంటారు అండి. ఎందుకంటే మనందరం చూసాం కదా, సో లైక్ ఈ సతీదేవి యొక్క ఇంటర్నల్ పార్ట్స్, పర్సనల్ పార్ట్స్ అనేటువంటివి ఇక్కడ పడటం జరిగింది కదా. సో అందుకోసం ఆ ప్లేస్ అనేటువంటిది ఫెర్టిలిటీకి సంబంధించింది. ఓకేనా? ఆ ప్లేస్ అనేటువంటిది ఫెర్టిలిటీకి సంబంధించింది. సో ఫెర్టిలిటీకి సంబంధించిన రిచువల్స్ అనేటువంటివి ఆ ప్రాంతంలో చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సో చూడవచ్చు, దానికి సంబంధించింది దేవి కామాఖ్య మదర్ శక్తి అంటాం. గోస్ త్రూ హర్ యాన్యువల్ సైకిల్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్ డ్యూరింగ్ దిస్ టైమ్ అంట. సో ఈ టైంలో ఏం జరుగుతుందంటే ఇప్పుడు మెన్స్ట్రువల్ జరుగుతుంది. ఇప్పుడు సతీదేవికి సంవత్సరానికి ఒకసారి ఈ ప్లేస్లో మెన్స్ట్రువల్ సైకిల్ జరుగుతూ ఉంటుందని, సో దానికి గుర్తుగానే ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకొక అంశం ఏంటి అంటే ఈ అంబుబాచి మేళాకు సంబంధించిందే. సో దానికి సంబంధించి ఈ సెలబ్రేషన్లో భాగంగా ఒక 3 రోజులు ఆ యొక్క టెంపుల్ని కంప్లీట్గా క్లోజ్ చేస్తారు. 3 రోజులు ఆ టెంపుల్ని కంప్లీట్గా క్లోజ్ చేస్తారు. కారణం ఏంటి అంటే ఆ రోజున ఆ మెన్స్ట్రువల్ సైకిల్ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో. సో సేమ్ అదే టెంపుల్. నెక్స్ట్ అస్సాం టీ ఫెస్టివల్. సో టీ ఫెస్టివల్ మనందరూ తెలుసు కదా, టీ ఎక్కువ అస్సాం ఫేమస్ కదా. అస్సాం కానీ, డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్ కానీ, నెక్స్ట్ కర్ణాటకలో కొంత ప్రాంతాల్లో టీ ఎక్కువ పండిస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి ఇక్కడ అస్సాంలో కూడా వాళ్ళు పండుగని నిర్వహిస్తూ ఉన్నారు. సో చూడవచ్చు అస్సాం రాష్ట్రంలో టీ ఫెస్టివల్. సో అక్కడ జొరహాత్ అనేటువంటి ఒక జిల్లా ఉంటుంది, అక్కడ ఎక్కువగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ జొరహాత్ అనేటువంటి ప్లేస్లోనే ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ అయినటువంటి టెక్లాయ్ ఎక్స్పెరిమెంటల్ సెంటర్ ఉంటుంది అండి. ఓకేనా? సో మన భారతదేశంలోనే అత్యంత ఫేమస్ అయినటువంటి టెక్లాయ్ ఎక్స్పెరిమెంటల్ సెంటర్ అనేటువంటిది ఉంటా ఉంది. ఓకేనా? సో అస్సాం రాష్ట్రంలో జొరహాత్ అనేటువంటి ఒక ప్లేస్లో. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తూ ఉంటారంటే టీకి సంబంధించి రకరకాల వంగడాలను వీళ్ళు నాటుతూ ఉంటారు, వాటిపైన పరిశోధనలను చేస్తూ ఉంటారు. దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సియాంగ్ రివర్ ఫెస్టివల్, జోరో ఫెస్టివల్, డ్రీ ఫెస్టివల్, సోలాంగ్ ఫెస్టివల్, లోసార్ ఫెస్టివల్, మురంగ్ ఫెస్టివల్, రే ఫెస్టివల్, మొపీను, బోరీ బూత్, అదేవిధంగా మొంపా ఫెస్టివల్స్ అనేటువంటివి ఉంటాయండి. ఇవి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిపేటువంటి ఫెస్టివల్స్. నెక్స్ట్ చూసుకుందాం ఒక్కొక్క ఫెస్టివల్. జీరో ఫెస్టివల్ మనం చూసుకున్నట్లయితే అరుణాచల్ ప్రదేశ్లోనే జరుపుతూ ఉంటారు. సో ఈ ఫెస్టివల్ అనేటువంటిది అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న జీరో లోయలో సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు లైక్ అపతాని అనేటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వారు ఈ ఫెస్టివల్ని నిర్వహిస్తూ ఉంటారు. సో ఈ ఫెస్టివల్ 4 days జరిగేటువంటి ఫెస్టివల్ అండి. సో 4 days జరుగుతుంది. సో జనరల్గా ఈ ఫెస్టివల్లో ఎవరైతే మ్యూజిక్ కళాకారులు ఉంటారో వారందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా కళాకారులు వచ్చి ఈ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తారు. నెక్స్ట్ డ్రీ ఫెస్టివల్ అంటాం. సో డ్రీ ఫెస్టివల్ ఇది కూడా అపతాని ట్రైబ్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు జీరో వ్యాలీ అనేటువంటి ఒక లోయ ప్రాంతంలో. ఓకేనా? సో ఇక్కడ దేవతలు ఉంటారు. ఇప్పుడు ఈ అరుణాచల్ ప్రదేశ్లోనే దేవతలు ఉంటారు. తము అని, మేతి అని, ధని అని, హర్నియాంగ్ అనేటువంటి దేవతలు ఉంటారు. సో దేవతలు ఉంటారు. సో వాళ్ళకి పూజా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు.
సో దాని తర్వాత ఇంకొక అంశం ఏంటి అంటే దీనిలోనే కుకుంబర్ అంటే తెలుసు కదా, సొరకాయలు ఉంటాయి చూస్తారా. సో ఆ సొరకాయలను అందరికీ పంచిపెడతా ఉంటారు. దాంతోపాటు ఎక్కువగా ఈ అరుణాచల్ ప్రదేశ్లో సొరకాయలు అనేటువంటి పండుగ ఎక్కువగా పండుతుంటాయి. సో దాన్ని కోత కోసేటువంటి టైంలో అనమాట ఈ ఫెస్టివల్ని నిర్వహిస్తారు. నెక్స్ట్ వచ్చేసి హార్న్బిల్ ఫెస్టివల్, వెరీ ఇంపార్టెంట్ ఇది. సో దీనిపైన చాలా క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. సో ఏమని అడిగారంటే ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు అని అడిగారు. సో నాగాలాండ్ రాష్ట్రంలో నిర్వహిస్తారు. ఈవెన్ ఇదే క్వశ్చన్ టీజీపీఎస్సీ గతంలో నిర్వహించినటువంటి ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్ అడగటం జరిగింది. సో నాగాలాండ్లో నిర్వహించేటువంటి పండగ హార్న్బిల్ అనేటువంటి పండగ అండి. ఓకేనా. సో ప్రతి సంవత్సరం కూడా 1 డిసెంబర్న ఈ పండగ అనేటువంటిది సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే ఈ ఫెస్టివల్ కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఫెస్టివల్. ఓకేనా. సో వ్యవసాయానికి సంబంధించినటువంటి ఫెస్టివలే. సో ఇక్కడ నాగాలాండ్లో ఉన్నటువంటి పీపుల్ అందరూ కూడా, ట్రైబ్స్ అందరూ కూడా కలిసి ఈ ఫెస్టివల్ని నిర్వహిస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి లూయ్ నగే నీ ఫెస్టివల్. సో లూయ్ నగే నీ ఫెస్టివల్. సో ఇది కూడా హార్వెస్టింగ్ సంబంధించినటువంటి ఫెస్టివలే. సో కోతలు కోసిన తర్వాత జరిగేటువంటి ఫెస్టివలే. సో ఈ ఫెస్టివల్ని నాగాలాండ్లో ఉన్నటువంటి నాగా ట్రైబ్స్ ఎక్కువగా నిర్వహిస్తారు అండి. దాంతోపాటు ఈవెన్ మనకు తెలుసు మణిపూర్లో కూడా నాగా ట్రైబ్స్ ఉంటారు. మణిపూర్ రాష్ట్రంలో కూడా నాగా ట్రైబ్స్ ఉన్నారు. సో నాగా ట్రైబ్స్ ఎక్కడెక్కడ ఉన్నారో సో వారందరూ కూడా ఈ ఫెస్టివల్ని నిర్వహించుకుంటూ ఉంటారు. చూడవచ్చు దానికి సంబంధించిన ఇమేజెస్ ఇవన్నీ కూడా. సో నాగాలాండ్ రాష్ట్రంలో నిర్వహించేటువంటి ఫెస్టివల్స్ ఇవన్నీ. నెక్స్ట్ చూడొచ్చు ఇంకా ఫర్దర్గా చూసుకుంటే నగడ అనేటువంటి ఫెస్టివల్, హేగా అనేటువంటి ఫెస్టివల్, మిమ్కుట్ ఫెస్టివల్, దాని తర్వాత బూషు ఫెస్టివల్స్, ఇవన్నీ కూడా నాగాలాండ్లో నిర్వహించేటువంటి ఫెస్టివల్స్. ఇంకా ఫర్దర్గా ఇంకా ఉన్నాయి మేటుమినియో ఫెస్టివల్, మోంగ్ ఫెస్టివల్, టోకు ఎమాంగ్ ఫెస్టివల్ అండ్ తులిని ఫెస్టివల్స్, ఇవన్నీ కూడా నాగాలాండ్ రాష్ట్రంలో నిర్వహించేటువంటి ఫెస్టివల్స్. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా ఉన్నాయి మోసో ఫెస్టివల్, అలోంగి ఫెస్టివల్, మోన్యూ ఫెస్టివల్ అండ్ మియూ ఫెస్టివల్స్, ఇవి కూడా నాగాలాండ్ రాష్ట్రంలో నిర్వహించేటువంటి ఫెస్టివల్స్. ఇక దాని తర్వాత మేఘాలయలో చూసుకున్నటువంటి ఫెస్టివల్స్ చూసుకుంటే నుంగ్రేమ్ డాన్స్ అంటాం. నుంగ్రేమ్ డాన్స్ని నిర్వహిస్తారు. వంగాల ఫెస్టివల్ని నిర్వహిస్తారు. బాబ్ డైలా ఫెస్టివల్ని నిర్వహిస్తారు. దాని తర్వాత అహాయ్ అనేటువంటి ఫెస్టివల్స్ని నిర్వహిస్తారు ఈ యొక్క మేఘాలయ ప్రాంతంలో. సో 1 by 1 చూద్దాం. ఇక్కడ మేఘాలయ నుంచి నాంగ్క్రేమ్ డాన్స్ ఫెస్టివల్ ఉంటుంది. సో ఈ ఫెస్టివల్ అనేటువంటిది లైక్ రిలీజియన్కి సంబంధించింది. ఈవెన్ ఫెస్టివల్స్ అని కూడా రిలీజియన్కి సంబంధించింది. సో ఈ ఫెస్టివల్ యొక్క దీన్ని సెలబ్రేట్ చేసేది వచ్చేసి ఇక్కడ మనకి మేఘాలయలో ప్రధానంగా కాశీ ట్రైబ్స్ ఉంటాయి. సో మేఘాలయలో కాశీ హిల్స్ అనేటువంటి ఉంటాయి. మేఘాలయ రాష్ట్రంలో కాశీ హిల్ రేంజెస్ ఉంటాయి. సో ఆ ప్రాంతాలలో కాశీ ట్రైబ్స్ అనేటువంటి వారు నివసిస్తూ ఉంటారు. వారు ఈ పండుగని నవంబర్ నెలలో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో ఇది అక్కడ కాశీ ట్రైబ్స్ పూజించేటువంటి దేవత ఎవరైతే ఉన్నారో సో వారి కోసం ఈ ఫెస్టివల్ని వారికి డెడికేట్ చేస్తూ ఈ ఫెస్టివల్ని కాశీ ట్రైబ్స్ నిర్వహిస్తారు. నెక్స్ట్ వచ్చి సేమ్ నుంగ్రికం. సో వీరందరూ కూడా ఏం చేస్తారు అంటే ఫెస్టివల్లో భాగంగా ఈ మేఘాలయలో ఉన్నటువంటి గాడెస్ అయినటువంటి కాబ్లీ సిన్సారా దేవతకు వీరు ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. కారణం ఏంటంటే అందరూ బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఫెస్టివల్ని నిర్వహిస్తారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా మేఘాలయలోనే వంగాల ఫెస్టివల్ ఉంటుంది. సో వంగాల ఈజ్ నథింగ్ బట్ దానినే మనం 100 డ్రమ్స్ ఫెస్టివల్ అంటాం. వంగాల పండుగ అనేటువంటిది 100 డ్రమ్స్కి సంబంధించిన ఫెస్టివల్. సో ఇక్కడ ఏం చేస్తారు అంటే ఈ మేఘాలయలో ప్రధానంగా గారో ట్రైబ్స్ అని ఉంటారు. మేఘాలయలో గారో ట్రైబ్స్ ఉంటారు. ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం కదా, ఇదే మేఘాలయలో కాశీ హిల్స్లో కాశీ ట్రైబ్స్ ఉంటారు. దాని తర్వాత గారో ట్రైబ్స్ కూడా ఉంటారు. ఇదే మేఘాలయలో గారో హిల్స్ ఉంటే గారో హిల్స్లోనే గారో ట్రైబ్స్ నివసిస్తూ ఉంటారు. సో వారు సెలబ్రేట్ చేసేటువంటి పండుగ వంగాల ఫెస్టివల్స్. సో ఈ ఫెస్టివల్లో భాగంగా 100 డ్రమ్స్ని వీరు ఏర్పాటు చేసుకొని వీరు ఈ విధంగా 100 డ్రమ్స్ని వీరు ఏం చేస్తారు, దాన్ని ఇట్లా వాయిద్యం కొట్టుకుంటూ ఆ సెలబ్రేషన్ అనేటువంటిది చేస్తారు. ఓకే. సో ఈ పండగ వచ్చేసి జనరల్గా ఈ పోస్ట్ హార్వెస్టింగ్ టైంలో, సో పంటలు మనకి ఇంటికి వచ్చే సమయంలో ఈ పండుగలను చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఫెస్టివల్ వచ్చి బాబ్ డైలాన్ ఫెస్టివల్. సో ఈ బాబ్ డైలాన్ ఫెస్టివల్ వచ్చేసి శ్రీలంక ప్రాంతం ఏదైతే ఉంటుందో సో శ్రీలంక ప్రాంతంలో ఈ పండుగని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి సంగాయ్ ఫెస్టివల్ అంటాం. సో ఇది మణిపూర్లో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సంగాయ్ ఫెస్టివల్
సో ప్రతి సంవత్సరము కూడా నవంబర్ టైంలో ఈ సంగాయ్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయటం జరుగుతూ ఉంటుంది. జనరల్గా ఇక్కడ ఈ మణిపూర్ ప్రాంతంలో సంగాయ్ అనేటువంటి డీర్ ఉంటుంది. ఈ మణిపూర్ ప్రాంతంలో సంగాయ్ అనేటువంటి ఒక డీర్ అయితే ఉంటుందండి. ఓకేనా. సో ఈ డీర్కి సంబంధించి ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. సో ఆ డీర్ని వీళ్ళు పూజించడం జరుగుతుంది. దాంతోపాటు ఈ మణిపూర్ రాష్ట్రం యొక్క నేషనల్ యానిమల్, అర్థమైందా? సో మణిపూర్ రాష్ట్రం యొక్క స్టేట్ యానిమల్, నేషనల్ యానిమల్ కాదు, స్టేట్ యానిమల్. సో అది ఈ స్టేట్ యానిమలే సంగాయ్ అనేటువంటి డీర్ అండి. సో అందుకోసం వీళ్ళు ఆ ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ అంశం చైరాఓబా ఫెస్టివల్. సో ఇది కూడా మణిపూర్లో సెలబ్రేట్ చేస్తారు. ఏప్రిల్ నెల ఆ టైంలోనే దీన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అక్కడ మనం చూడొచ్చు. అక్కడ సో మణిపూర్ ట్రైబ్స్ ఉంటారు కదా, సో వారందరూ కూడా ఈ చైరాఓబా అనేటువంటి ఫెస్టివల్ని ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు వీరు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవత అయినటువంటి సనమహిని పూజిస్తూ ఉంటారు. ఓకే. సో ఆ రాష్ట్రంలో సనమహి దేవత ఫేమస్. సో వారిని స్మరిస్తూ ఈ యొక్క పూజని ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి ఈ ప్రాంతంలోనే ప్రజలందరూ కూడా, సో ఈ ప్రాంతంలోనే ఈ మణిపూర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారు ఆ దగ్గరలో ఉన్నటువంటి కొండలు ఏవైతే ఉన్నాయో, సో హిల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, సో ఆ హిల్ ఏరియాస్ యొక్క టాప్ ప్లేసెస్కి వీళ్ళు వెళ్తారండి. ఇప్పుడు మణిపూర్లోనే మనకి ట్రైబ్స్ ఉన్నాయి, చూసాం. నాగా ట్రైబ్స్ ఉంటాయి మణిపూర్లోనే. నాగా ట్రైబ్స్తో పాటు ఇంకా మిగిలినటువంటి ట్రైబ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే వారికి దగ్గరలో ఉన్నటువంటి హిల్ ఏరియాస్, కొండ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ కొండ ప్రాంతాలకు శిఖరాలకు ఎక్కి అక్కడ వీళ్ళు పండగలు చేస్తూ ఉంటారు అండి. ఓకేనా. సో అదొక ఇంపార్టెంట్ అంశం. ఇది కారణం ఏంటి అంటే అందరికీ కూడా మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో కొండ దేవతలను వీళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొక పండగ కంగ్ చిన్బా అనేటువంటి ఇంకొక ఫెస్టివల్. సో చూద్దాం. ఇది మణిపూర్ రాష్ట్రంలోనే అతిపెద్ద హిందూ ఫెస్టివల్ ఇది. సో మనకి ఒడిశాలో జగన్నాథుడి యొక్క రథయాత్ర ఏ విధంగా చేస్తారో, సో జగన్నాథుడి యొక్క పూరి రథయాత్ర ఏ విధంగా ఒడిశా రాష్ట్రంలో చేస్తారో, అదేవిధంగా ఈ మణిపూర్లోనే అతిపెద్ద ఫెస్టివల్, హిందూ ఫెస్టివల్ ఈ యొక్క కంగ్ చిన్బా అనేటువంటిది. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, సో మనందరికీ తెలుసు కదా, ఇప్పుడు ఈ ఒడిశాలో రథయాత్రలో భాగంగా, పూరి రథయాత్రలో భాగంగా జగన్నాథుడు, తన యొక్క బ్రదర్ అయినటువంటి బాలభద్రుడు, తన యొక్క సిస్టర్ అయినటువంటి సుభద్ర, వీరి యొక్క విగ్రహాలను ఊరేగిస్తూ ఉంటారా. సో సిమిలర్గా సేమ్ అదేవిధంగా ఇక్కడ ఈ ఫెస్టివల్ని నిర్వహిస్తారు. నెక్స్ట్ దీనికి సంబంధించిందే ఇక్కడ ఈ రథయాత్ర అనేటువంటిది శ్రీ గోవిందజీ టెంపుల్, ఇంఫాల్లో ఉన్నటువంటి టెంపుల్లో స్టార్ట్ అవుతూ ఉంటుంది అండి. ఓకేనా. సేమ్ పూరిలో ఏ విధంగా ఆ విగ్రహాలు, దేవుడికి సంబంధించినటువంటి ఇద్దరు దేవతలు ఎవరైతే విగ్రహాలు ఉన్నాయో, సో అవి బయటకు తీసుకొచ్చి ఊరేగిస్తూ ఉంటారు కదా, సేమ్ అట్లానే ఇక్కడ ఈ యాత్రలో కూడా ఈ దేవుడికి సంబంధించిన విగ్రహాలన్నీ కూడా బయటకు తీసుకొచ్చి ఆ యొక్క చారియట్ పైన ఊరేగిస్తూ ఉంటారు. నెక్స్ట్ చూద్దాం. ఇంకొకటి మిజోరాంలో చూసుకుంటే, మిజోరాంలో చాపచార్ కుత్. సో చాపచార్ కుత్ ఇది కూడా ఫెస్టివల్, హార్వెస్టింగ్ సంబంధించిన ఫెస్టివలే. దీనిని స్ప్రింగ్ టైంలో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అండి. ఓకేనా. సో ఇదొక అంశం. దాంతోపాటు ఈ టైంలోనే వీరు ఎవరైతే మిజోరాంలో ఈ పీపుల్ ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వారు ఉన్నటువంటి ప్రదేశాల చుట్టూ ఉన్నటువంటి అడవులన్నింటినీ కూడా వీరు క్లియర్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో అదొక ఇంపార్టెంట్ అంశంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్రాంతంలో ట్రెడిషనల్ బ్యాంబూ డాన్సెస్ కూడా వేస్తూ ఉంటారు. ట్రెడిషనల్ బ్యాంబూ డాన్సెస్ వేస్తారు. ఇదే మనకి చాపచార్ కుత్ ఫెస్టివల్లోనే ఈ యొక్క బ్యాంబూ డాన్సెస్ మరి చూడవచ్చు. వీళ్ళ చేతుల్లో బ్యాంబూలు ఉన్నాయి, చూసారా. సో దాన్ని వెదురు కర్రలు అంటామా. సో వాటిని పట్టుకొని వీళ్ళ డాన్సెస్ అనేటువంటివి వేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి త్రిపురలో చూసుకున్నట్లయితే కరాచీ పూజ ఉంటుంది. త్రిపుర రాష్ట్రంలో కరాచీ పూజ ఉంటుంది. సో ఇక్కడ త్రిపురలో ఉన్నటువంటి రాయల్ ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో, సో త్రిపుర రాష్ట్రంలో ఉన్నటువంటి రాయల్ ఫ్యామిలీ వారు ఈ పండుగని స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో కరాచీ పూజ ఏ రాష్ట్రంలో జరుగుతూ ఉంటుంది? త్రిపుర రాష్ట్రంలో జరుగుతూ ఉంటుంది. సో ఈ పండుగ హిందూకి సంబంధించినటువంటి ఫెస్టివల్ దాదాపు 10 రోజుల వరకు కూడా జరుగుతుంది. సో జూలైలో స్టార్ట్ అయ్యి జూలై ఆగస్టు ప్రాంతంలో 10 రోజుల పాటు ఈ పండుగ జరుగుతూ ఉంటుంది. మరి అయితే ఈ యొక్క
కర్చీ పూజ అనేటువంటిది ఏ దేవుడికి సంబంధించినటువంటి ఫెస్టివల్ అంటే ఈ ఫెస్టివల్ వచ్చేసి లార్డ్ శివుడికి సంబంధించినటువంటి ఫెస్టివల్. సో దాంతోపాటు ఇంకా మిగిలినటువంటి హిందూ దేవుళ్ళు దేవతలను కూడా హిందూ దేవుళ్ళు దేవతలను కూడా దాదాపు 14 మందిని కూడా ఈ ఫెస్టివల్లో పూజిస్తూ ఉంటారండి. అర్థమైందా? సో త్రిపుర రాష్ట్రంలో జరిగేటువంటి ఫెస్టివల్ పేరేంటి? కర్చీ పూజ. లార్డ్ శివని, సో శివుడిని పూజించేటువంటి పండగ దాదాపు 10 రోజుల పాటు జరుగుతుంది. సో ఇది జూలై ఆగస్టు మాసంలో జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ దానికి సంబంధించింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పండుగ కూడా ఈ అగర్తల ప్రాంతం ఏదైతే ఉంటుందో సో ఆ ప్రాంతంలో కూడా ఈ యొక్క సేమ్ ఈ 14 డైటీస్కి సంబంధించి పూజలు అనేటువంటివి చేస్తూ ఉంటారు. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ సిక్కింలో ఉన్నటువంటి ఫెస్టివల్స్ చూస్తే సిక్కిం ప్రాంతంలో ఉన్నటువంటి ఫెస్టివల్స్ మనం చూస్తే ఒకటి సాగాదావా అంటాం. సో ఈ సాగాదావా అనేటువంటి ఫెస్టివల్ని నిర్వహించేటువంటి రిలీజియన్ చూసుకున్నట్లయితే ఆ రిలీజియనే బుద్ధిస్ట్ కమ్యూనిటీస్. సో వారి యొక్క పండగని నిర్వహిస్తూ ఉంటారు. సో బౌద్ధ మతానికి చెందినటువంటి పండగ. సో జనరల్గా చూసుకున్నట్లయితే ఈ పండగ అనేటువంటిది లైక్ 4th month ఆఫ్ టిబెటియన్ క్యాలెండర్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనము ఇండియాలో గ్రెగరియన్ క్యాలెండర్ ఫాలో అవుతుంటాం. ఇండియాలో గ్రెగరియన్ క్యాలెండర్ వాడుతుంటాం. దాని తర్వాత ఇంకా కొన్ని క్యాలెండర్స్ ఉన్నాయి మనం వాడేవి. ఓకేనా? లైక్ 78 ADతో స్టార్ట్ అయ్యే క్యాలెండర్స్ మన దగ్గర ఉన్నాయి. ఓకేనా? కొన్ని క్యాలెండర్స్ మనం హిందూ మైథలాజికల్ పరంగా వాడుతూ ఉంటాం. అట్లా టిబెట్ దేశంలో టిబెటియన్ క్యాలెండర్ ఉంటుంది. సో ఆ టిబెటియన్ క్యాలెండర్ దాన్ని సగాదావా అంటాం. ఓకేనా? సో ఆ సగాదావా ప్రకారము ఈ యొక్క పండుగని వాళ్ళు డిసైడ్ చేసి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. నథింగ్ బట్ ఈ సగాదావా అనేటువంటిది ఒక క్యాలెండర్ ఫెస్టివల్గా కూడా మనం చెప్పుకోవచ్చు, లేదా ఒక న్యూ ఇయర్ ఫెస్టివల్గా కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకొక ఫెస్టివల్ లూసాంగ్ వచ్చేసి లూసాంగ్ ఫెస్టివల్ అండి. సో ఈ లూసాంగ్ ఫెస్టివల్ న్యూ ఇయర్ని, సో ఈ సిక్కిం రాష్ట్రంలో న్యూ ఇయర్ని ఇండికేట్ చేయటం, దాంతోపాటు హార్వెస్ట్ సీజన్ కూడా ఆ టైంలోనే కలిసి వస్తుంది కదా. సో దాన్ని భాగంగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మనకి మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సంక్రాంతి టైం ఫెస్టివల్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఆ టైంలోనే కదా పంట అంతా కూడా చేతికి వస్తూ ఉంటుంది. సో సంక్రాంతి పొంగల్ కానీ లోహరి కానీ పంజాబ్ ప్రాంతంలో లోహరి లాంటి పండుగలు చేస్తూ ఉంటారు. పొంగల్ని తమిళనాడులో చేస్తూ ఉంటారు. ఆంధ్ర తెలంగాణలో సంక్రాంతి పండుగ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా హార్వెస్టింగ్ పండుగలే. సో ఆ టైంలో పంట మన ఇళ్ళకు వస్తుంది కాబట్టి దానిని పురస్కరించుకొని ఆ పండుగలను మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాం తెలుగు రాష్ట్రాల్లో. అట్లా ఆ విధంగానే ఈ మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ హార్వెస్టింగ్ సంబంధించి పండుగలను జరుపుతూ ఉంటారు. కాకపోతే పేర్లు డిఫరెంట్, సెలబ్రేషన్ అంతా కూడా ఒకటే కానీ బట్ పేర్లు డిఫరెంట్. ఇప్పుడు మనకి భారతదేశంలో లాంగ్వేజెస్ ఏ విధంగా ఉంది, వివిధ ప్రాంతాల్లో ఆచార వ్యవహారాలు ఏ విధంగా డిఫరెంట్గా ఉన్నాయో ఆ విధంగానే ఫెస్టివల్స్ పేర్లు డిఫరెంట్ ఉంటాయి. దేవతల పేర్లు కూడా డిఫరెంట్ ఉంటాయి. బట్ ట్రెడిషన్స్ అంతా కూడా ఒకటే, ఆ ఫాలో అయ్యే సిద్ధాంతం అంతా కూడా ఒకటే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఫెస్టివల్లో భాగంగా ఈ లూసాంగ్ అనేటువంటి ఫెస్టివల్లో భాగంగా ఆ లోకల్లో ఉన్నటువంటి పీపుల్ అంతా కూడా లోకల్లో వాళ్ళు సొంతగా ఆ వైన్ అనేటువంటి తయారు చేసుకొని వాళ్ళు దాన్ని తాగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారండి. సో ఆ లోకల్లో దొరికేటువంటి ఆ వైన్ని ఏమని పిలుస్తాము అంటే చాంగ్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో ఇవి సిక్కిం రాష్ట్రంలో ఉన్నటువంటి ఫెస్టివల్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.